హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్లో చూసారు కదా, ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ వ్లాగ్ అనమాట. సో క్రిస్మస్ అంటేనే మనందరికీ పెద్ద పండుగ కదా. సో ఆ పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఫెస్టివల్ అంటే షాపింగ్ అది ఇది ఉంటుంది కదా. సో మేము కూడా అలానే ఫెస్టివల్ ముందు ఒక 2 days బాగా షాపింగ్లకి తిరిగామన్నమాట. లక్ష్మీపురం అంతా తిరుగుతూనే ఉన్నాం. మెయిన్గా నిహాన్కి డ్రెస్సెస్ తీసుకుందామని. సో ఇంకా అలా స్టైల్ యూనియన్ అని, జూడియో అని అలా అలా తిరుగుతూ ఉన్నాము. సృజన్కేమో నేను ఎక్కువ వెస్ట్రన్ వేసుకుంటే ఇష్టం అనమాట. కానీ నాకేమో ఎక్కువ కంఫర్ట్గా అనిపించదు. అది కాక జున్ను ఉంటాడు కదా, వాడిని క్యారీ చేసుకుంటా ఇలా వెస్ట్రన్ వేసుకో అంటే నాకు అంత కంఫర్ట్గా అనిపించదు. సో నేను ఎందుకో డ్రాప్ అయ్యాను ఈసారి అయితే. ఎక్కువ నిహాన్కే తీసుకున్నాను డ్రెస్సెస్ అన్నీ కూడా. ఇంకా అంతలోకి కీతు వాళ్ళు కూడా వచ్చారనమాట. కీతుకు కూడా డ్రెస్ తీసుకుంటానంటే ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా మేమందరం కలిసి చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఇంకా అలా అలా షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ అక్క వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఆ రోజు. ఇంకా అప్పుడైతే బాగా క్లైమేట్ చల్లగా ఉండేసరికి నిహాన్కి స్వెటర్ అవన్నీ వేసుకొని వచ్చానమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ గాజుల బాక్స్ తీసుకోవద్దని అయితే అక్క మామూలుగా అరుస్తున్నట్టు చెప్తుంటే ఇంకా అసలు వాడు ముట్టుకోవట్లేదు, దాని జోలికే వెళ్ళట్లేదు అనమాట. ఇస్తున్నా కూడా తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ డే అడిగినా కూడా అంతే చేస్తున్నాడు. అంత గుర్తుపెట్టుకున్నాడు అనమాట వీడైతే. జున్ను వచ్చాడంటే చాలు షాప్లో సందడిగా ఉండిద్ది. ఇంకా అలా వీళ్ళిద్దరు చూడండి పునుగులు కొనుక్కున్నారు. ఇంకా షాప్లో మూలకి వెళ్ళి కూర్చొని ఇంకా తింటున్నారనమాట. సో వాడు ఉన్నంతసేపు సందడిగా ఉండిద్ది అనమాట మాకైతే. ఇంకా పండుగ రోజు మార్నింగ్ నేనైతే స్వీట్ చేద్దామని కొబ్బరి ఉండేది కదా, ఎండు కొబ్బరి, అదైతే తురుముతున్నాను. నేను చేస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏది వద్దంటామో అదే చేయాలంటాడు వచ్చి. ఈసారి పండగకి బిర్యానీ అయితే చేయలేదు నేను, ఎందుకంటే అక్క వాళ్ళు అయితే పిలిచారనమాట మమ్మల్ని అక్కడికే. జున్ను ఉంటాడు కదా, సో ఎందుకులే చిన్నపిల్లని వేసుకొని ఎక్కడ చేస్తావు, అక్కడికే రండి అందరం కలిసి చేసుకున్నట్టు ఉంటుంది అనేసరికి ఇంకా సర్లే అనుకొని అటే వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచి స్వీట్ అయినా చేద్దామని చేస్తున్నాను. మామూలుగా సేమియా పాయసం చేస్తారు కదా మిల్క్ వేసి, అలా కాకుండా మామూలుగా ముస్లిమ్స్ చేస్తారు కదా ఇది పొడి సేమియా లాగా. సో అలా అయితే చేస్తున్నాను. సేమియాని బాయిల్ అయిన తర్వాత మంచిగా నెయ్యి వేసి మంచిగా కలపాలన్నమాట. కలిపేసిన తర్వాత ఇంకా ఎండు కొబ్బరి ఉండేది కదా, దాని తురుము వేసుకోవాలి పైన. ఇంకా పైన ఈ నట్స్ అన్నీ వేసుకొని షుగర్ వేసుకొని తింటామే, చాలా బాగుండిద్ది. ఇంకా తర్వాత జున్నును కూడా రెడీ చేసేసాను అనమాట. మార్నింగ్ వాడికి హెడ్ బాత్ అయితే చేపించేసాను. ఇంకా తర్వాత ఈ స్వీట్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత రెడీ చేశాను అనమాట. ఫస్ట్ టైం జీన్స్ వేసుకున్నాడు, షూస్ కూడా వేసుకున్నాడు కదా, భలే ఉన్నాడు డ్రెస్లో అయితే. ఇంకా అలా రెడీ చేశాను. ఆ తర్వాత నేను కూడా స్నానం చేసేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్క అయితే యాజ్ యూజువల్గా ఎమ్మి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది. వీడైతే జీడిపప్పు వేస్తే ఇష్టం అనమాట, అందుకే వెనకాల నుంచి మరీ వేయించుకుంటున్నాడు జీడిపప్పు వేయి అని. సో ప్రిపేర్ చేస్తుంది. నేను వెళ్ళేసరికి మొత్తం పని అంతా అయిపోయింది. నేను వెళ్ళి జస్ట్ పెరుగు అయితే కలిపాను. ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరు గొడవ ఆడుకుంటున్నారు, లక్కీ కీతు. ఎందుకంటే కీతు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట, 10th క్లాస్ ఆ పిల్ల. సో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచిందనమాట. ఇంకా వాళ్ళందరూ ఒక రూమ్లో కూర్చున్నారు. ఇంకా లక్కీ గడేమో వాడు కూడా గోల్ చేస్తున్నాడు, మా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తా అని. సో అన్న చెల్లెలు అంటే ఇంతే ఉంటారేమో, ప్రతి ఇంట్లో ఇట్లా గొడవలు ఆడుకుంటూ ఉంటారేమో. మేమందరం ఇట్లా ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉంటే జున్నుగడు చూడండి అసలు పండగ చేస్తున్నాడు. ఇల్లంతా కూడా పాకుతా తిరుగుతున్నాడు అనమాట. ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి ఆ రూమ్లోకి ఇలా షిఫ్ట్ అవుతా తిరుగుతూ ఉన్నాడు. ఆ షూస్ ఆ డ్రెస్ వేసుకొని ఆ రోజు మొత్తంలో ఒక 2 hours ఏమో పనుకొని ఉంటాడు. ఇంకా మిగతా అదంతా ఆడుతూనే ఉన్నాడు రోజంతా. నైట్ 12కి ఎప్పుడో పనుకున్నాడు అనమాట ఆడి. సో వీడైతే పండగ మామూలుగా చేయలా, బీభత్సంగా చేశాడనమాట. ఈ క్లిప్స్ చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే అసలు నోరూరిపోతుంది ఆ జీడిపప్పులు బిర్యానీ చూస్తుంటే. నేనైతే జాండీస్ వచ్చి నాన్ వెజ్ తినకూడదు కదా, ఉత్తి రైస్ మాత్రమే తిన్నాను అనమాట. కానీ అక్క అయితే బిర్యానీ అసలు భలే చేసిద్ది. ఈసారి ఎప్పుడైనా షూట్ చేయాలి, ఓన్లీ వ్లాగ్ లాగా పెడతాం. సో అసలు మసాలాలు కూడా చాలా మైల్డ్గా వేసిద్ది అనమాట, బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా షూట్ చేద్దాం, వీడియో లాగా పెడదాం. ఇంకా అలా వంట అయిపోయిన తర్వాత అందరం కూర్చొని లంచ్ అయితే చేసామన్నమాట. ఇంకా ఇక్కడైతే చూడండి జున్నుగాడు థమ్సప్ మేమందరం తాగుతున్నామని అడుగుతున్నాడు అనమాట. ఇంకా అక్క అయితే అప్పుడే వచ్చి ఇంకా వాడిని థమ్సప్ అడుగుతావా ఏదో సంథింగ్ ఏదో అంటుంది. ఇంకా వాడు సైలెంట్గా పక్కకు తిరిగి చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, నవ్వుతున్నాడు, కానీ అక్క వైపు అయితే చూడట్లేదు.
ఇట్లా నీళ్లు పడేశాడని తిట్టేసరికి మామూలుగా అట్లా నవ్వుతా మాట్లాడుతుందని అర్థమయ్యి అసలు సీరియస్గా తీసుకోవట్లేదు. నవ్వుతున్నాడు వాడు కూడా. అన్నీ అర్థమైపోతున్నాయి నిహాన్కి అయితే. ఇంకా తర్వాత ఈవినింగ్ సెయింట్ జోసెఫ్ చర్చ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ బాగా డెకరేట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చామన్నమాట. అప్పుడు నేను 8th మంత్లో ఉన్నాను, ప్రెగ్నెంట్. అప్పుడు మళ్ళీ ఇయర్ జున్నుని తీసుకొని వెళ్ళడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా క్యాండిల్ వెలిగించేసి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట ఒక 10 minutes అలా. ఇంకా తర్వాత బయటకు వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. నేను రెడ్ శారీ అయితే కట్టుకున్నాను. అది బాగా హెవీగా ఉంటుంది వర్క్ అదంతా వచ్చి. నాకు ఇలా డార్క్ కలర్స్ ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ హెవీగా ఉండిద్దని అయితే మార్నింగ్ నుంచి కట్టుకోలేదన్నమాట. ఇంకా ఈవినింగ్ అయినా కట్టుకుందామని కట్టుకున్నాను అనమాట బయటికి వచ్చేటప్పుడు. సో ఇంకా జున్నుకి అయితే అప్పుడు క్లైమేట్ బాగా చల్లగా ఉంది. ఇంకా వాడికి మంకీ క్యాప్ అయితే పెట్టాను. ఇంకా తర్వాత కొన్ని పిక్స్ అలా తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఇలా జరిగింది మా క్రిస్మస్ పండుగ అయితే. సో ఇదన్నమాట వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.